మీనాక్షి నాయుడు మార్క్ ఆధోని మహానాడు గ్రాండ్ సక్సెస్ 10 క్లస్టర్లో కిక్కిరిసిన జనం. ఆధోని నియోజకవర్గంలో 2 రోజుల పాటు మొత్తం 10 క్లస్టర్లో నిర్వహించిన వర్చువల్ మహానాడు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. గ్రాండ్ సక్సెస్ సాధించింది. నియోజకవర్గంలో ఏ ఆ వర్గంగా కాకుండా అంతా మీనాక్షి నాయుడు అనే రీతిలో ఈ మహానాడు జరగటం విశేషం. ఈ 2 రోజుల పాటు టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడుతో పాటు ఉమాపతి నాయుడు, మారుతి నాయుడు, భూపాల్ చౌదరిలు నిరంతరం పర్యటనలు చేస్తూ అన్ని క్లస్టర్లను అత్యంత వేగంగా చుట్టేసి కార్యక్రమాల్లో కార్యకర్తలు సరికొత్త జోష్ నింపారు. గతంలో ఆదోళనలో జరిగిన నారా చంద్రబాబు నాయుడు పర్యటన అయినా, నారా లోకేష్ పర్యటన అయినా రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగేలా గ్రాండ్ సక్సెస్ అనే రీతిలో కార్యక్రమాలు నిర్వహించడంలో మీనాక్షి నాయుడు తర్వాతే ఎవరైనా అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో ఉమాపతి నాయుడు, మారుతి నాయుడు కార్యకర్తలు పార్టీ శ్రేణిలో జోష్ నింపుతూ 2 రోజుల పాటు మహానాడు విజయవంతం కావడానికి తీవ్రంగా శ్రమించారు. టీడీపీ రాష్ట్ర నాయకత్వం ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చిన జిల్లాలోనే ఆధోని నంబర్ 1 స్థానంలో నిలబెట్టడంలో మీనాక్షి నాయుడు దిట్ట అని ఈ మహానాడు ద్వారా మరోసారి నిరూపితమైంది. ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా అనంతపురం జిల్లా నుండి వచ్చిన అబ్జర్వర్ కేశవరెడ్డి ఇక్కడి మహానాడు తీరును, జన సమీకరణను చూసి ఆశ్చర్యపోయి ఇంత భారీ ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీనాక్షి నాయుడుకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. 2 రోజుల పాటు జరిగిన వర్చువల్ మహానాడులో ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రతి క్లస్టర్ను ఆధోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, మారుతున్నాడు సందర్శిస్తూ కార్యకర్తలు ఉత్సాహాన్ని నింపారు. వారు వచ్చిన ప్రతి చోట కార్యకర్తలు డప్పులతో, బాణాసంచాలతో ఉత్సాహంగా స్వాగతం పలికారు. మహానాడు ఇంత భారీ స్థాయిలో విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు మరియు ప్రజలకు ఆధోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ఉమాపతి నాయుడు, మారుతి నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం ఇంత భారీ ఎత్తున ప్రోగ్రాం చేస్తూ హైలైట్ అవుతున్నప్పటికీ మీనాక్షి నాయుడుకు పదవి కోసం ఆయనకు దక్కాల్సిన సముచిత స్థానం కోసం టీడీపీ కార్యకర్తలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. మనకి ఎవరు అబ్జర్వర్లు వచ్చినా ఆదోనిలో బ్రహ్మాండంగా ఏ కార్యక్రమం కూడా చెప్తే బ్రహ్మాండంగా చేస్తారనే ఒక రిపోర్టు మన ఆదోని నియోజకవర్గానికి ఉన్నది. కాబట్టి ఈ 2 రోజులు కూడా ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త అందరు కూడా ఈ 2 రోజులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇక్కడికి చేసిన మీడియా సోదరులు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆదోని నియోజకవర్గంలో 2026 మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి, అదేవిధంగా అబ్జర్వర్గా అనంతపురం జిల్లా DCMH చైర్మన్ కేశవరెడ్డి గారికి ఈరోజు ఆదోని నియోజకవర్గంలో 10 క్లస్టర్లు ఉన్నాయి. 10 క్లస్టర్లో కూడా ఈ కార్యక్రమాన్ని మా నాయకులు, కార్యకర్తలు రూపొందించడం జరిగింది. మరి ఉదయం 4 గంటల నుంచి 9 గంటల వరకు, 4 నుంచి 6:15 వరకు బ్రహ్మాండంగా వర్షం వచ్చింది. తర్వాత కూడా 9 గంటలకు వర్షం తగ్గింది. వర్షం అనేది మరి అది అవసరము, కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఎయిర్ కూలర్లు ఇవన్నీ పెడితే కూడా అవసరం లేకుండా అయింది. అన్ని చోట్ల కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. కానీ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అందరూ కూడా ప్రతి చోట 10 చోట్ల కూడా నేను ఇక్కడే కూర్చొని అన్నీ ఎంక్వైరీ చేశా. అన్ని చోట్ల కూడా బాగా గ్యాదరింగ్ అయింది. అన్ని చోట్ల కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ కూర్చొని మరి మహానాడు ప్రోగ్రామాలన్నీ మేము ఈ స్క్రీన్ ద్వారా వీక్షించడం జరుగుతూ ఉంది. మరి యాక్చువల్గా ఎప్పుడు కూడా మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోని నియోజకవర్గము ఎప్పుడు ప్రథమ స్థానంలో ఉండేది. అది నేను చెప్పేది కాదు, మా రాష్ట్ర పార్టీలో ముందు నుంచి ఆదోని నియోజకవర్గం అంటే పార్టీ కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని సక్సెస్ చేసే ఒక అరావతి మొదటి నుంచి ఉన్నది. మరి ఈరోజు కూడా అందరూ కూడా మా నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్లు, కో క్లస్టర్లు, బూత్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు అందరూ కూడా పాల్గొని
ఈ 10 క్లస్టర్లో కూడా మరి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 4:45 వరకు ఉంటుందని చెప్పారు. అప్పటి వరకు అందరు కూడా ఎక్కడ ఏ క్లస్టర్లో ఉన్న అందరు కూడా అక్కడే ఉండి అన్ని పార్టీ మహానాడులో జరిగే తీర్మానాలు ప్రతి ఒక్కరు గమనించవలసిన అవసరం మనందరికీ ఎంతో ఉంది. కాబట్టి మరి అదేవిధంగా రేపు ఉదయం పెద్దాయన జయంతి సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి రేపు బక్రీద్ పండుగ కూడా ఉంది. కాబట్టి మరి టౌన్లో ఉన్న నాయకులందరూ కూడా ఉదయం 7:30కే మన పెద్దాయన విగ్రహం దగ్గరకు చేరుకొని అక్కడ పెద్దాయనకి నివాళులు అర్పించి తర్వాత మరి ఈ క్లస్టర్లలో పాల్గొని రేపు ఈరోజు ఈ ప్రోగ్రాంని మన ఆదోని నియోజకవర్గంలో మరి మనకి విచ్చేసిన కేశవరెడ్డి గారికి కూడా ఆదోనిలో బ్రహ్మాండంగా అక్కడున్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చేశారని ఆ పేరు కూడా ఆయనకు తీసుకొని రావడానికి మనమందరూ కూడా కృషి చేయాలి. ఈరోజు ఆదోని నియోజకవర్గంలో 10 క్లస్టర్లు ఉన్నవి. 10 క్లస్టర్లు గాను పట్టణంలో 6, రూరల్లో 4, మొత్తం 10 క్లస్టర్లకు ఈరోజు మహానాడు ప్రోగ్రాం చేయడానికి ఆ క్లస్టర్ పరిధిలో, ఆ నాయకుల పరిధిలో, ఆ కార్యకర్తల పరిధిలో, ఇక్కడుండే ప్రజల పరిధిలో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా నియోజకవర్గం మొత్తం పెద్దలు ఇన్ఛార్జి వారిలో మీనాక్షి నారాయణ గారి ఆదేశాల మేరకు ఆయనతో పాటు మేము, మా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం ప్రతి ఒక్క క్లస్టర్ ఏరియాలో అక్కడ జరుగుతున్న మహానాడు కార్యక్రమం పర్యవేక్షించాలని చెప్పి పెద్దలు మీనాక్షి నారాయణ గారు ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగానే ఈరోజు 7వ నెంబర్ క్లస్టర్లో ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమము ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బ్రహ్మాండంగా నిర్వహించారు. వారందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. మహానాడు అంటేనే కార్యకర్తలకు, తెలుగుదేశం కార్యకర్తలకైతేనేమి, నాయకులైతేనేమి, ప్రజలకైతేనేమి ఒక తెలియని అనుభవం ఉంది. మహానాడు అనగానే మన జోలో ఖర్చుకు ఉన్నాయా లేదా, చిన్న కార్యకర్తలు ఉండొచ్చు, నాయకులు ఉండొచ్చు, ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఈ డిజిటల్ మహానాడు సక్సెస్ అవుతుందో లేదో అని చెప్పేసి అందరూ కొంచెం మేము కూడా డైనమాలో ఉన్నాం. కానీ అవన్నీ తిప్పికొట్టి ఈరోజు ఇంత బ్రహ్మాండంగా జరిగింది. దీనికి గాను మేము ప్రత్యేకంగా మా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరము మహానాడుకు పోతున్నాం, ఈ సంవత్సరం మిస్ అవుతున్నాం అని చెప్పేసి అందరూ చాలా ఫీల్ అయ్యాం. కానీ దాని తలదండేలాగా ఈ సంవత్సరం కూడా చేశాం. ప్రతి ఒక్కరికి ఆదోని నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ప్రత్యేక పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా మహానాడు పండుగ శుభాకాంక్షలు. ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సిన మహానాడు కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సూచనల మేరకు మనం ఇలా డిజిటల్ మహానాడు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలా కాకుండా భిన్నంగా మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ డిజిటల్ మహానాడు 1848 క్లస్టర్లో జరుగుతుంది. అందుకు గాను మా నియోజకవర్గం, ఆదోని నియోజకవర్గంలో 10 క్లస్టర్లు ఉన్నాయి. ఆ 10 క్లస్టర్లకు గాను మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఉన్నది ప్రస్తుతం 10వ క్లస్టర్లో. ఈరోజు అనుకోకుండా మార్నింగ్ 4 గంటల నుంచి భారీ వర్షం కురవడంతో కొంచెం ఒక 1 అవర్ లేట్గా స్టార్ట్ అవ్వడం జరిగింది ప్రోగ్రాం. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పసుపు సైనికులు ఒక యుద్ధానికి తరలి వచ్చినట్టు వచ్చారు. మాకందరికి ఎంతో సంతోషంగా ఉంది. ఈ వర్షం చూసి మేము కూడా చాలా ఈరోజు డిసప్పాయింట్ అవుతుందేమో ప్రోగ్రామ్ అని అనుకున్నాం. కానీ 9 o'clockకి స్టార్ట్ కావాల్సిన ప్రోగ్రామ్ 10 o'clock స్టార్ట్ అయింది. 10 o'clockకి ఒక యుద్ధానికి వెళ్ళే సైనికులు ఎలా వస్తారో అలా వచ్చేసారు మా పసుపు సైనికులు. దీన్ని చూసి మేము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చారంటే ఇది చాలా అద్భుతంగా మేము భావిస్తున్నాం. అలాగే ఇక్కడ 10 క్లస్టర్లో వచ్చిన ప్రజలకు, మా కార్యకర్తలకు, నాయకులకు
ఉదయం అల్పాహారం ఏర్పాటు చేస్తాం, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ స్నాక్స్ అన్ని ఏర్పాట్లు, వసతులు అన్నీ ఏర్పాటు చేస్తాం. మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే ఇవాళ మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో 10 క్లస్టర్లో చాలా అద్భుతంగా మహానాడు జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు, ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. దేశంలోనే తొలి స్పీకర్గా ప్రతిభా భారతి గారిని కూడా నియమించిన గొప్ప వ్యక్తి మన సిబిఎన్. ఎవడైనా మహిళల జోలికి వస్తే తోలు తీస్తానని చెప్పిన వ్యక్తి కూడా మన సిబిఎన్. ఈ మధ్యన చూస్తున్నాం మహిళల జోలికి వెళ్తే ఏమవుతుందని. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేత. 2019 నుంచి 24 వరకు అనేక కష్టాలు మన కార్యకర్తలు ఎదుర్కొన్నారు. స్త్రీ శక్తిని ముందుగా గుర్తించిన వ్యక్తి మన ఎన్టీఆర్. మహిళలకు ఆస్తుల సమాన హక్కు కల్పించారు. మహిళలకు పెద్ద ఎత్తున చదువుకోవాలని భారతదేశంలోని తొలి మహిళా విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి మన ఎన్టీఆర్. ఇంకా మహిళలు కూడా రాజకీయాలకు ప్రోత్సహించి రిజర్వేషన్ కూడా ఇచ్చిన వ్యక్తి మన ఎన్టీఆర్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 3 అక్షరాల పేరు చెప్తే తెలుగు జాతి ఆనందపడుతుంది, తెలుగు జాతికి గుర్తింపు వస్తుంది. ఆ 3 అక్షరాలు ఏంటి? CBN. ఆ 3 అక్షరాలు ఏంటి? ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఒక ట్రైన్ సెకండ్ ఆయా రికార్డు టీమ్ 11 ఎగతాలు చేస్తారు. ఆ టీమ్ 11 ముందు బ్యాటింగ్ చేసే బాధ్యత మరొకసారి అందరికీ మహానాడుకి స్వాగతం. అలానే వేదికకి కూడా తిరిగి వారి స్థానాల మీద కూర్చోవడానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పార్టీ నియమావళిలో కొన్ని మార్పులు చేయాల్సినటువంటి మాతృత్వం సాంకేతిక ఒక నిమిషం మాతే